ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అయితే అడుగులు పెడుతుంది. అయితే ఇక రానున్న రోజుల్లో కూడా కొన్ని సర్వేలు టీడీపీ అంటే కూటమి రాబోతున్న వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. దీని మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో కూటమి మళ్ళీ రాబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే కూటమి అంటే మీన్స్ చంద్రబాబు నాయుడు గారే సీఎం మళ్ళీ కాబోతున్నారా అంటే? దానికి బెంచ్ మార్క్ ఏంటి అని చెప్పి ఎవరైనా అనొచ్చు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు 2029లో కూడా అనే దానికి బెంచ్ మార్క్ ఏంటంటే లేడీస్ ద్వారా స్వీకరించినటువంటి సర్వే. సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు రోజు వెళ్తున్నారు. 4 రోజుల పాటు కార్యక్రమం అది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ప్రజల్లో ఉంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు సర్వే సంబంధించినటువంటి కొందరు కూడా ప్రతినిధులు వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ అభిప్రాయాలు తీసుకొని క్రోడీకరిస్తే ప్రత్యేకించి లేడీస్ 2029లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి ముఖ్యమంత్రిగా, లేదంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. మేము 2019 నుంచి 2024 వరకు చూసిన పరిపాలనని మేము భరించలేము. ఆ ముఖ్యమంత్రి అప్పుడు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మేము భరాయించేటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజున వాలంటీర్లను పెట్టి నిఘా పెట్టారు మా మీద. బెడ్రూమ్లో మాట్లాడుకోవటానికి కూడా భయం వేసేది అనేటువంటి అభిప్రాయాన్ని ఎక్కువ మంది లేడీస్ ఈ సర్వేలో వ్యక్తం చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే ఆ రోజున ఎలా ఉంది, ఎవరైనా పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో, లేదా రీపోస్ట్ చేసినా, లేదా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఏదన్నా కోపం ఉన్నా తీసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు అన్అఫిషియల్గా. సరే, అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే ఆప్షన్ ఉందా అంటే ఏం చెప్తారు ఏపీ ప్రజలకి? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఆప్షనే తీసుకోవట్లేదు. ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి లేడీస్ ఎక్కువ మంది చెప్తున్నారు అనేది. ఇప్పుడు సుపరిపాలన తొలి అడుగు అనేది కార్యక్రమం అనేది ఏడాది పాలన సందర్భంగా ఏమేం చేశాము అని చెప్పి చెప్పడానికి నిర్దేశించుకున్నటువంటి కార్యక్రమం. దాంట్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ పోయి ఏం చెప్తున్నారు, ఇంటింటికి వెళ్ళి ఏడాది అయింది, మీకు పెన్షన్లు అందుతున్నాయా, తల్లికి వందనం అందుతుందా, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లు చెప్పారు కదా, ఈ సూపర్ 6ల్లో ఉచిత సిలిండర్ అందుతుందా, మీకు ఆగస్టు 15 నుంచి మీకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తాము, తర్వాత రైతులకు సంబంధించి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద వేయబోతున్నాము. ఇప్పటి వరకు మేము తల్లికి వందనం, పెన్షన్లు, ఉచిత సిలిండరు వీటిని అమలు చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో మిగతాయి మేము అమలు చేయబోతున్నాము అని చెప్పినప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయడంతో పాటు మాకు ఈ సంక్షేమ పథకాల కోసమే కాదు, మీరు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గౌరవాన్ని నిలుపుతున్నారు. సో కాబట్టి మాకు చంద్రబాబు నాయుడే కావాలి, ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఆయనే కావాలి అనేటువంటి అభిప్రాయాన్ని లేడీస్ ప్రత్యేకించి గృహిణులు వ్యక్తం చేస్తున్నట్టు ఈ సర్వేలో తేలినటువంటి అంశం. ఈ సర్వేని మనం ఎంతవరకు నమ్మొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. అనేక సర్వేలు వస్తూ ఉంటాయి, దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. అట్లా ఇప్పుడు సర్వేల గురించి చూస్తే కేకే గారి సర్వే రీసెంట్గా అసలు నిజంగా ఎట్లా ఉందో సేమ్ అట్లానే రిజల్ట్ కూడా మనం చూసుకున్నాం. సో కేకే గారి సర్వే కూడా మనం పరిశీలించుకుంటే దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఇచ్చారు కదా కేకే సర్వేని కానీ, లేదంటే ఇంకో సర్వే కానీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు చేసేటువంటి వాళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తూ ఉంటారు, లేదంటే ప్రభుత్వం ఒకవేళ ప్రతికూలంగా వచ్చినా కానీ దాన్ని అనుకూలంగా చూపిస్తే తప్ప 10 రూపాయలు రావు వాళ్ళకి. దాన్ని మనం బెంచ్ మార్క్గా తీసుకోలేము పూర్తి స్థాయిలో. నిజంగా సర్వేలు చేసే వాళ్ళు ఏమంటే ఐఐటికి సంబంధించిన స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసినటువంటి సర్వేలను మనం నమ్మొచ్చు. వాళ్ళు ఏంటంటే నిస్వార్థంగా చేస్తూ ఉంటారు, హాబీగా చేస్తూ ఉంటారు, అంతే తప్ప ఈ డబ్బుల కోసం చేసేటువంటి బ్యాచ్లు కాదు. మనకి సర్వేలు అనగానే డబ్బుల కోసం చేసే బ్యాచ్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ఉంది, ఐప్యాక్ ఎందుకు చేస్తారు సర్వేలు? డబ్బుల కోసమే కదా. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో ఐప్యాక్ని పెంచి పోషించారు. కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 500 కోట్ల రూపాయలు ఏమి ఇచ్చాడని చెప్పి అంటున్నారు.
సో అన్ని కోట్ల రూపాయలు ఇచ్చి పెంచి పోషిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, గ్రాఫ్ బాగలేదని చెప్తారు. గ్రాఫ్ బాగుండాలంటే ఏం చేయాలని అంటారు, ఇక్కడ కుల స్విచ్ పెట్టు, ఇక్కడ మత స్విచ్ పెట్టు, లేదంటే ఇక్కడ కుటుంబ స్విచ్ పెట్టు, లేదంటే ఇక్కడ గ్రామ స్విచ్ పెట్టు, లేదంటే ఇక్కడ నియోజకవర్గం స్విచ్ పెట్టు, ఇలా చెప్తుంటారు. భావోద్వేగాలను రెచ్చగొడతారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం 2019 ఎన్నికల్లో అదే చూసాం కదా. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నారు. తర్వాత బాబాయ్ గొడ్డలను చూపించారు. బాబాయ్ గొడ్డలి కేసే కదా టర్నింగ్ 2019 ఎన్నికలకి. కోడికత్తి క్రియేట్ చేశారు అక్కడ. కోడికత్తి అలాగే బాబాయ్ మర్డరు, రెండు వెనక ఏముంది, సింపతి కోసమే కదా చేసింది. అవి రెండు సింపతి కోసం చేసి దాన్ని సింపతి నుంచి ఓట్లు సంపాదించుకున్నారు కదా. అదంతా ఎవరు ఇచ్చారు ఆ సలహా? ద గ్రేట్ సర్వే సంస్థలే కదా ఇచ్చింది. అది ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అది క్రియేట్ ఎందుకు అయింది? అలాంటి అనుమానం ఆయన మీద వస్తుంది, ప్రశాంత్ కిషోర్ మీద కానీ లేదంటే ఐపాక్ మీద కానీ. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ గెలవడానికి ఆవిడ కాలు ఎరగొట్టి కుర్చీలో కూర్చోబెట్టాడు ఎన్నికలకు ముందు. జారిపోయిందని పడ్డారని చెప్పారు. డయాస్ మీద జారి పడ్డారు, అందుకే కాలు ఎరిగిందని చెప్పారు. సరే పశ్చిమ బెంగాల్లో 3వ సారి ఆవిడని గెలిపించారు. ఏంది కాలు ఎరగొట్టి కుర్చీలో కూర్చోబెట్టి. ఇక్కడ ఏంది బాబాయ్ని చంపారు కోడికత్తి 2019 ఎన్నికల్లో. మరి ఇలాంటి సర్వేలని మనం బెంచ్ బండ్గా తీసుకోకూడదు. అలాగే ప్రైవేట్ వ్యక్తులు చేసేటువంటి వాటిని కూడా మనం బెంచ్ బండ్గా తీసుకోవడానికి లేదు. హైదరాబాద్ సంబంధించిన ఐఐటి స్టూడెంట్స్ కొంతమంది హాబీగా సర్వేలు చేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది హాబీగా చేయించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇది డబ్బుల కోసం కాకుండా అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనే దాని మీద కొంతమంది ఇండస్ట్రీస్టులు చేయించుకుంటారు. పెట్టుబడులు పెట్టాలంటే ఆహ్వానిస్తున్నారు, అక్కడ పాలసీలు బాగున్నాయి, వెళ్ళి పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారా రారా అనేది పెద్ద డౌట్ కదా అందరికీ. దాని మీద వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ చేత కొంతమంది చేత సర్వేలు చేయించుకున్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సీఎం అని చెప్పి ప్రత్యేకించి లేడీస్ చెప్పినటువంటి సర్వే ఇప్పుడు బయటకు వస్తుంది. సో కాబట్టి ఇలాంటి సర్వేలు నమ్మొచ్చు మనం. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా పెద్ద కంపెనీ టాటా వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ మొత్తం అధ్యయనం చేసిన తర్వాతనే వాళ్ళ ఫ్రంట్ డెస్క్ అని ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు అధ్యయనం చేసేది అంటే రీసెర్చ్ డెస్క్ అని ఉంటుంది. రీసెర్చ్ డెస్క్ చేసే పనే ఇది. అన్ని కార్పొరేట్ కంపెనీల్లో రీసెర్చ్ డెస్క్ ఉంటుంది. వాళ్ళు చేసే పనే ఇది. మనం పెట్టుబడి పెట్టచ్చా లేదా? ఇప్పుడు మనం ఎక్కడన్నా షాపుకి పోయి ఏదన్నా కొనాలంటే మనం ఆన్లైన్లో చూస్తున్నాం లేదా, రేటింగ్ చూసే కదా కొంటుంది. ఆ బ్రాండ్ ఎలా ఉంది, ఆ బ్రాండ్కి సంబంధించింది ఏంటి అని, లైఫ్ ఎంత, ఇవన్నీ చూస్తుంటాం కదా. సో అలానే సేమ్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా చూస్తుంటారు. అలా చేసినటువంటి సర్వే ఇది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్తున్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి. ప్రజల నుంచి అనుకూలమైనటువంటి స్పందన వస్తుంది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పిలిపించారు. ఏం పిలిపించారు? రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అని. మరి దానికి ఏది ఉనికే లేదు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ప్రజల మధ్యకి వెళ్తలేదు. వెళ్ళినా కానీ ఎక్కడ కనిపించట్లేదు. ప్రజలు వాళ్ళ వెంట రావట్లేదు. దాంతో ఇప్పుడు ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఇంకొక వైపు ఏమో సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఈ రెండూ జరుగుతున్నటువంటి సమయంలో ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో తేలింది ఏంటి అంటే 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ మాకు సీఎం కావాలి, ఆయన్ని మేము బరాయించలేము, ఎవరిని, గత సీఎంని మేము బరాయించలేము అని చెప్పి ఆ సర్వేలో లేడీస్ చెప్పడం అనేది కొంత సీరియస్నెస్తో కూడినటువంటి అంశం. సో కాబట్టి పెట్టుబడిదారులు రకరకాల ఇలాంటి వాళ్ళతో చేయించుకున్న సర్వేలు నమ్మాలి. ప్రైవేట్ సర్వేలను మనం బెంచ్ మార్క్గా తీసుకొని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే వాళ్ళ పేరు పైన సర్వే ఇలా ఉందని చెప్పి మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, కానీ మనం ఈ సర్వేలు నమ్మండి అని చెప్పి ప్రజలకు చెప్పడానికి లేదు. ఇది ప్రైవేట్ వాళ్ళు చేసినవి. కానీ ఇలాంటి వాళ్ళు చేసినవి మనం నమ్మొచ్చు. ఆ రాష్ట్రంలోని పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, లేడీస్ ఎక్కువ మంది ఆ సర్వే ప్రకారం. మీరు డెవలప్ చేయండి, మీరు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, కానీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? సూపర్ 6లో అమలు చేస్తామని చెప్పాము,
అవి అమలు చేయలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేసి తీరాల్సిందే ఓకే అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకొని అమలు చేస్తుంది. చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తున్నారు సంపద సృష్టిస్తాను, దాన్ని పేదలకు పంచుతానని చెప్తున్నారు. ఆయన కాన్సెప్ట్ ఏంటి? 10% పైన లేయర్లో ఉండేటువంటి వాళ్ళు కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, కింద ఉన్నటువంటి 10% పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మ్యాచ్ చేసి అందరిని ఈక్వల్ చేయాలనే కాన్సెప్ట్లో వెళ్తున్నారు P4 ఫార్ములా తోటి. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకవైపు రాజధాని నిర్మాణం గురించి తెలుసుకుంటున్నారు, ఇంకోవైపు విశాఖ రైల్వే జోన్ గురించి తెలుసుకుంటున్నారు, ఇంకోవైపు బిట్స్ లాంటి యూనివర్సిటీలు వస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఇవన్నీ గమనిస్తుంటారు కదా. సో కాబట్టి మాకు గత సీఎం వద్దు బాబు, మాకు ఆ వాలంటీర్లను పెట్టి మా మీద నిఘా పెట్టి మా మీద కేసులు పెట్టి బెడ్రూమ్లో కూడా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు. కాబట్టి ఆ సీఎం అయితే మాకు మళ్ళీ వద్దు, మాకు మళ్ళీ మీరే కావాలి, చంద్రబాబు నాయుడే కావాలి అని చెప్పేసి వాళ్ళు సర్వేలో ఎక్కువ మంది లేడీస్ చెప్పడం అనేది కొంత ఈ సర్వేని పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.